మన ప్రధానమంత్రి ఏడవరు, అమెరికా ప్రెసిడెంట్ ఏడవరు కొత్తగా ట్రంప్ను పోయి 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. హాయ్ ఫ్రెండ్స్, మొన్న బండ్ల గణేష్ కూతురు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి చూస్తే నా భూతో నా భవిష్యత్తు అన్న రేంజ్లో మనం చూసినాం. బండ్ల గణేష్కి అంత పలుకుబడి ఎక్కడిది? అసలు ఆ రేంజ్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు, తర్వాత ప్రముఖ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, పెద్ద పెద్ద సినిమా హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇట్లా అందరు అటెండ్ అయ్యే రేంజ్కి బండ్ల గణేష్ ఎట్లా ఎదిగిందంటే, ఒకప్పుడు బండ్ల గణేష్ ఒక కమెడియన్ లాగానే చూసేవాళ్ళం అనమాట. సడన్గా 2009లో భద్రకాళి ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టి ఆంజనేయులు అని ఒక సినిమా స్టార్ట్ చేసి, దాని తర్వాత 2012లో గబ్బర్ సింగ్ లాంటి ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. 2012 తర్వాత బండ్ల గణేష్ ఇమేజ్ ఒక రేంజ్కి ఎదిగిపోయింది. తర్వాత ఆయన సినిమాలు బాద్షా అండ్ టెంపర్ అనుకుంటా. ఫస్ట్ పౌల్ట్రీ తోటి ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడు. 1983లో వాళ్ళ ఫాదరు గుంటూరు జిల్లా నుంచి తెలంగాణకు వచ్చి షాద్నగర్లో పౌల్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి చిన్న చిన్నగా ఆయన ఏ రేంజ్కి ఎదిగిందంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఎగ్ ప్రొడక్షన్లో నెంబర్ 1 స్థాయికి నేనే ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్పుకునేంత రేంజ్కి ఎదిగింది అనమాట. ఇండియా మొత్తంలో చూసుకుంటే టాప్ 10 పౌల్ట్రీస్లో నాది కూడా ఒకటి అని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగింది. దగ్గర షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న చాలా వందల ఎకరాలు ఆయన కొనుక్కోవడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పెద్దలకి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. ఒకరికి 100 ఎకరాలు, ఇంకొకరికి 200 ఎకరాలు, అట్లా చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన చాలా డబ్బు సంపాదించాడు. దాంతోపాటుగా ఇండస్ట్రీలో కూడా ఆయన ర్యాపో అందరితోటి కలివిడిగా ఉండడం, అందరినీ రెగ్యులర్గా కలుస్తుండడం, పెద్ద పెద్ద హీరోలకు అందుబాటులో ఉండడం, ఆయన నిర్మాత అని చెప్పేసి అందరి దగ్గర రిలేషన్స్ పెంచుకొని, తర్వాత సినిమాలు తీయకపోయినా కూడా సినిమా ఫంక్షన్లలో, సినిమా ఇంటర్వ్యూలలో ఆయన రెగ్యులర్గా కనబడడం. ఒకప్పుడు ఆయన సామాన్య నటుడే కావచ్చు, కానీ ఆయన ఎదిగిన విధానం, ఆయన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు ఆ పౌల్ట్రీ బిజినెస్లో సక్సెస్ అవ్వడం, సినిమా ఇండస్ట్రీలో ఈయన కూడా ఒక రిలేషన్, ఒక ర్యాపో మెయింటైన్ చేయడము. దాని తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు రాహుల్ గాంధీ సమక్షంలో. రాజేంద్ర నగర్ ఆర్ షాద్నగర్ ఏదో ఒక టికెట్ వస్తుందని చెప్పేసి ఆయన లోకల్లో పనిచేసుకున్నాడు. టికెట్ రాలేదు. కానీ ఈ జర్నీలో ఆయన ఒక కమెడియన్గా స్టార్ట్ అయిన వ్యక్తి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు అబ్బురపడేటట్టు ఆయన కూతురు పెళ్లి చేసిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళకే సాధ్యం కానిది ఒక సామాన్య కమెడియను బ్యాక్గ్రౌండ్లో అతనికి పౌల్ట్రీ బిజినెస్లోనే సక్సెస్ అయినా అని ఇంతకుముందు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నా కూడా అది ఇదంతా ఈయన ఆస్తి కాదు, ఈయన ఒకరికి బినామీ అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. అయినా కూడా నిన్న ఆయన కూతురు పెళ్ళి అంత గ్రాండ్గా చేసిందంటే ఆయన సక్సెస్కి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయనను ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. బండ్ల గణేష్కి ఇంత రేంజ్ ఉందా అని చెప్పేసి ఆయన కూతురు పెళ్ళితోటి అందరికి ఒక మెసేజ్ పంపాడు. ఫ్యూచర్లో ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద హీరోతోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా తీయవచ్చు. అంటే ఆ స్టేజ్లకు అయినా ట్రాన్స్ఫార్మ్ అయ్యిందని చెప్పేసి ఈ పెళ్ళి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.